హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాము. యూజర్స్ని ఎలా యాడ్ చేయాలి, యూజర్స్ని ఐఐఎంలో ఐఐఎం యూజర్స్ని ఎలా యాడ్ చేయాలి, ఐఐఎం గ్రూప్స్ ఎలా యాడ్ చేయాలి, అలాగే ఆ గ్రూప్లో ఆ యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆ పాలసీస్ని ఎలా, ఆ పర్మిషన్స్ని ఎలా యూజర్స్కి ఇచ్చి ఎలా లాగిన్ అవ్వాలి ఆ గ్రూప్లో, ఆ గ్రూప్కి పర్టికులర్ సర్వీస్, ఆ గ్రూప్కి మనం ఏం చేసామంటే లాస్ట్ పర్మిషన్స్ కూడా ఆ గ్రూప్కి ఇచ్చి ఆ పర్టికులర్ యూజర్స్ని లాగిన్ అయ్యి మనము నిన్న వీడియోలో చూసాము. సో, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో, నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇన్‌లైన్ పాలిసీస్ గురించి చెప్తాను. ఇన్‌లైన్ అంటే మనం ఏంటంటే కస్టమైజ్డ్ పాలిసీస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే లైక్ నాకు ఇష్టం వచ్చినట్టుగా ఆ పర్సన్‌కి ఏ అయితే లైక్ ఇప్పుడు నేనున్నానండి. ఒక క్లయింట్ ఉన్నాడు. క్లయింట్‌కి నేను కేవలం ఓన్లీ ఇప్పుడు ఐఐఎంలో యూజర్స్‌ని చూడడానికి మాత్రమే లేక చూడడానికి అంటే లైక్ ఎంతమంది యూజర్స్ ఉన్నారని చూడడానికి మాత్రమే యాక్సెస్ ఇస్తాను. లేదంటే ఒక ఈసీ2 లైక్ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను ఈసీ2లో. సో, ఆ ఇన్స్టాన్స్ యొక్క మానిటరింగ్ సిపియు యూటిలైజేషన్ చూడడానికి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చాను. సో, అట్లా నా ఓన్‌గా స్ నేను ఎలా అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చిన సర్వీసెస్ కాకుండా డిఫాల్ట్‌గా ఇచ్చిన సర్వీస్ కాకుండా నాకు ఎలా అయితే అంటే కస్టమ్‌గా నేను ఏ అయితే సర్వీసెస్ పర్టిక్యులర్ ఆ సర్వీసెస్‌లో కూడా ఆహ్, రీడ్ అండ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఇచ్చి నేను ఇన్‌లైన్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేస్తాననమాట. సో, అంతకంటే ముందుగా నా వీడియో ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో, లెట్స్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఐఏఎంని ఐఏఎం యూజ్ చేశాను. ఇప్పుడు నేనేం చెప్పాను? ఇన్‌లైన్ పాలిసీస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చెప్పాననమాట. సో, నిన్న వీడియో చూసినట్లయితే ఇట్లా యూజర్స్‌ని యాడ్ చేశాను. అలాగే గ్రూప్స్ యాడ్ చేశాను. ఆ గ్రూప్స్‌లో ఆ పర్సన్స్‌ని ఎలా యాడ్ చేశానో చూసారు. అలాగే ఆ పర్మిషన్స్ ఆ గ్రూప్‌కి ఎలా ఇచ్చానో చూసారు. సో, ఇట్లా యూజర్స్‌ని యాడ్ చేశాననమాట. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఐఏఎం పాలిసీస్. సో, నా ఓన్‌గా నేను ఒక పాలిసీ క్రియేట్ చేయాలనుకున్నాను. సో, నేనేం చేద్దాం అనుకున్నానంటే ఐఏఎం అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ వన్ అన్నమాట. మనకి ఇష్టమైనన్ని సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని, ఆ సెలెక్ట్‌లో సో, ప్రీవియస్‌కేందంటే ఫుల్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి, ఈ ఫుల్ యాక్సెస్ ఆ పర్టిక్యులర్ యూజర్ యుటిలైజ్ చేశాడు. సో, నాకిప్పుడేంటంటే ఈ ఐఐఎంలో ఆహ్, యూజర్ అనేటువంటి వాడు లిస్ట్ చేసుకోవాలి. ఎంతమంది యూజర్స్ రూట్ అకౌంట్ నుంచి ఎంతమంది యూజర్స్ ఉన్నారనేది చూడడానికి మాత్రమే ఇస్తాను. అట్లాగే గ్రూప్స్ కూడా ఇస్తానన్నమాట. ఇక్కడ ఎక్కడ ఉంది లిస్ట్ గ్రూప్స్. ఓకే. సో, రీడ్ గూడా ఇస్తాననమాట. లిస్ట్ చేయొచ్చు. అట్లాగే గెట్ జేయొచ్చనమాట. ఆహ్, వేర్ ఈస్ గెట్ యూజర్. ఓకే. ఈ 2 పర్మిషన్స్ ఇచ్చాను. సో, నెక్స్ట్ ఏంటి? నేను ఓకే జేస్తాను. పాలిసీస్ నేము ఐఏఎం రీడ్ లి లిస్ట్ కస్టమ్ పాలిసీ. ఆహ్, ఈ పాలిసీ నేము మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను ఎగ్జాంపుల్‌గా అర్థమయ్యేలాగా నేను ఒక నేమ్ అనేది ఇచ్చాను. సో, నెక్స్ట్ డైరెక్ట్‌గా క్రియేట్ చేశాననమాట. ఇది నేను క్రియేట్ చేసిన నా ఓన్ పాలిసీ. ఓకే. సో, ఇప్పుడు ఒక యూజర్‌ని క్రియేట్ చేసి, ఆ యూజరు మనము క్రియేట్ చేసిన కస్టమ్ పాలిసీస్‌ని అటాచ్ చేసి, ఆ యూజర్ ఎలా యాక్సెస్ అవుతాడో చూద్దాం ఇప్పుడు. సో, యూజర్ 6 యూజర్ 6 ఇచ్చాను. క్రియేట్ ఆటో జనరేట్ వద్దు నాకు. ప్రెజెంట్ నేను కస్టమ్ నుంచి ఎళ్తాను. నా ఓన్‌గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఎళ్దాం ఇప్పుడు. సో, నెక్స్ట్. సో, ఇక్కడ గ్రూప్‌కి ఒకవేళ ఆ పర్సన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా అటాచ్ పాలిసీ డైరెక్ట్‌లీ అనమాట. ఇక్కడ ఫిల్టర్ చూస్తే కస్టమ్ మేనేజర్ అనమాట. ఈ కస్టమ్ మేనేజర్ అనేది ఏంటంటే మనం క్రియేట్ చేసామనమాట. ఓకే. ఐఏఎం రీడ్ లిస్ట్ ఇది క్రియేట్ చేశాను నేను ఇందాక. ఓకే. సో, నేనది సెలెక్ట్ చేసుకుంటాను. సో, నెక్స్ట్ క్రియేట్ చేస్తాను యూజర్‌ని. సో, ఇది యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్‌లో తీసుకొని చెక్ చేద్దాం ఇప్పుడు. వర్క్ అవుతుందా లేదా? ఆ యూజర్ ఇప్పుడేమిచ్చాను? యూజర్ 6 క్రియేట్ చేసి, ఆ యూజర్‌కి నేను క్రియేట్ చేసిన కస్టమ్ పాలిసీ మాత్రమే అది వర్క్ అయ్యేలాగా అతనికి యాక్సెస్ ఇచ్చాననమాట. సో, ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్‌గా యూజర్స్‌కి ఫుల్ యాక్సెస్ ఇచ్చా. బట్ ఈ యూజర్‌కేంటంటే నేను క్రియేట్ చేసిన
కస్టమ్ పాలసీస్‌ని యూజ్ చేసుకొని ఆ యూజర్స్ ఎలా యుటిలైజ్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. సో, నేనేంటంటే ఐఏఎంలో ఓన్లీ రీడ్ అండ్ లిస్ట్ మాత్రమే ఇచ్చాను. రీడ్ యూజర్ అండ్ లిస్ట్ యూజర్స్ అన్నమాట. సో, ఇక్కడ గాని మీరు చూసినట్టయితే ఇది ఓన్లీ యూజర్స్‌ని లిస్ట్ చేస్తది. మిగతా ఏమి లిస్ట్ చేయదు. నేనేంటంటే లిస్ట్ చేశాను. ఓకే. అలాగే గ్రూప్స్ కూడా లిస్ట్ చేశానన్నమాట. ఈ గ్రూప్స్‌ని. ఒకవేళ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేయాలనుకున్నా గాని నేను క్రియేట్ చేయలేను. ఎందుకంటే నాకు ఆ ఫుల్ యాక్సెస్ లేదు కాబట్టి. ఓకే. చూడండి యాక్సెస్ ఉండదు. ఇక్కడ ఇలా రెడ్ మార్క్‌లో మనకి అలర్ట్ మెసేజ్ వచ్చిద్ది. సో, అట్లాగే సేమ్ యూజర్స్‌ని గూడా మీరు చూసినట్టయితే యూజర్‌ని క్రియేట్ చేయలేము. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు చూస్తే ఇక్కడ సో, క్రియేట్ చేయలేను. ఎందుకంటే నేను యాక్సెస్ ఇయ్యలేదు ఆ పర్సన్‌కి క్రియేట్ చేయమని జెప్పేసి. సో, ఇట్లా మనకి కస్టమ్‌గా మనం పాలిసీస్ ఏదైతే ఇస్తామో, ఆ కస్టమైజ్డ్ పాలిసీస్ వర్క్ అయ్యేలాగా మనం చూడొచ్చనమాట. సారీ. ఆ పర్సన్స్‌కి ఆ యాక్సెస్ మాత్రమే ఉంటాయి. మిగతా యాక్సెస్ ఏమి ఉండవనమాట. సో, నేనిక్కడ ఎడిట్ చేసి ఆహ్, నా కస్టమ్ ప్రాసెస్ మళ్ళీ ఎడిట్ చేసి నేనేం చేద్దాం అనుకున్నానంటే క్రియేట్ యూజర్‌ని యాక్సెస్ అనేది ఇస్తాననమాట అతనికి. క్రియేట్ యూజర్ ఆ పర్సన్ 1 సెకండ్. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇదే కదా మనది సర్వీస్. ఓకే. ఈ ఎడిట్‌లో నేనిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే క్రియేట్ ఐదర్ గ్రూప్ ఆర్ యూజర్. నేను ఒక క్రియేట్ యూజర్ మాత్రమే ఇక్కడ పాలిసీస్‌లో అటాచ్ చేశా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడు? ఓన్లీ యూజర్‌ని మాత్రమే క్రియేట్ చేస్తాడు. ఓకే. సో, ఇప్పుడు మీరిక్కడ చూసినట్లయితే యూజర్ 7 లేదంటే సంథింగ్ ఏదో ఒకటి యూజర్. సో, చూసారా యూజర్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఇంతే అన్నమాట సింపుల్. ఇన్‌లైన్ ప్రాసెస్ ఎలా క్రియేట్ చేసాము. సో, ఆ యూజర్‌కి ఇచ్చిన పర్మిషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో లేదు ప్రాక్టికల్‌గా గూడా మనం చూసాము. సో, ఇదన్నమాట. మనం ఇలాగా ఎడిట్ చేసుకోవచ్చు. పాలిసీస్‌ని మనం క్రియేట్ చేసిన ఐఏఎం పాలిసీ ఏదైతే ఉందో దానికి మళ్ళీ ఎక్స్‌ట్రా సర్వీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఏమన్నా ఆహ్, లైక్ పర్మిషన్స్ అనేవి ఇవ్వాలనుకుంటే ఆ పర్మిషన్స్‌ని ఎడిట్ చేసుకొని, సేవ్ చేసుకొని ఆహ్, ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. సో, ఈ వీడియో మీకు నాకు తెలిసి మీకు అర్థమైందనుకుంటా. ఈ వీడియోలో మెయిన్ మనం ఏం చేసామంటే, ఒక కస్టమ్ పాలిసీని క్రియేట్ చేసాము. కస్టమ్ పాలిసీ క్రియేట్ చేసుకొని ఎన్విరాన్మెంట్‌లో టెస్ట్ చేసాము. సో, అది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. ఇదే అన్నమాట ఇన్‌లైన్ పాలిసీ అనేది. లైక్ ఇప్పుడు ప్రతి కంపెనీలో ఏంటంటే క్లయింట్స్‌కి కొన్ని యాక్సెస్ మాత్రమే ఇస్తామన్నమాట. లైక్ ఇప్పుడు నేను ఏదైతే లిస్ట్ యూజర్స్‌ని ఎలా ఇచ్చానో, లిస్ట్ గ్రూప్స్ ఎలా రీడ్ యూజర్స్‌ని ఎలా రీడ్ చేసాము. అవి మాత్రమే అన్నమాట. మిగతా యాక్సెస్‌లు ఏమి ఇవ్వకూడదు. ఇదేంటంటే హైలీ సెక్యూర్ పర్పస్ మనకేంటంటే కొంత డేటా అనేది పక్కన వాళ్ళు చూడకుండా ఉండడానికి ఏదైతే విజిబుల్ అవ్వాలో అవి మాత్రమే విజిబుల్ అవ్వడానికి ఆహ్, ఆ పర్మిషన్స్ మాత్రమే కస్టమ్ పాలిసీ క్రియేట్ చేసి, అది రన్ చేసి, టెస్ట్ చేసి సక్సెస్ చేసామన్నమాట. సో, ఇదన్నమాట గైస్. సో, ఇలాగా మనం ఈ పాలిసీస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మీరు గాని చూసినట్లయితే నేను ప్రీవియస్‌గా చాలా కస్టమ్ పాలిసీస్‌ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను ఇక్కడ. ఇవన్నీ కొన్నేమో బై డిఫాల్ట్‌గా ఇస్తాడు. సో, కొన్నేంటంటే నా ఓన్‌గా నేను క్రియేట్ చేసినయి అవి. యాస్ పర్ రిక్వైర్మెంట్ అంటే నాకు నచ్చిన విధంగా నేను కస్టమ్ పాలిసీస్‌ని క్రియేట్ చేశానన్నమాట. సో, ఇంతే గైస్. ఇలా మనము ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమ్ పాలిసీస్ లైక్ మేనేజ్డ్ పాలిసీస్. ఓకే. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే సో, దయచేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే ఐఏఎం రోల్ గురించి చెప్తాను. అలాగే ఐఏఎం రోల్ ఎలా ప్రాక్టికల్‌గా మనము ప్రాక్టీస్ చేస్తామనేది కూడా మీకు థియరీ యాస్ వెల్ యాస్ ప్రాక్టికల్ 2 మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అప్‌లోడ్ చేశాను యూట్యూబ్‌లో. సో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. బాయ్. బాయ్.